Hello everyone, welcome back to our channel Learning Land. Today also we are learning daily used English sentences. డైలీ లైఫ్లో మనం పరిస్థితులకు అనుగుణంగా లేదా సందర్భానికి అనుగుణంగా కొన్ని తెలుగు సెంటెన్సెస్ అనేవి మాట్లాడుతూ ఉంటాం కదా. సో ఆ సెంటెన్సెస్ ఏంటో ఆ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు వీడియోలో చూసేద్దాము. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో కమింగ్ టు ది ఫస్ట్ వన్, మేము మీకు ఎందుకు సహాయం చేయాలి? వై షుడ్ వీ హెల్ప్ యూ? వై షుడ్ వీ హెల్ప్ యూ అంటే మేము మీకు ఎందుకు సహాయం చేయాలి. నెక్స్ట్ వన్, మీరు ఎప్పుడైనా మాకు సహాయం చేశారా? డిడ్ యూ ఎవర్ హెల్ప్ అస్? డిడ్ యూ ఎవర్ హెల్ప్ అస్? ఎవర్ అంటే ఎప్పుడైనా అని అర్థం. సో డిడ్ యూ ఎవర్ హెల్ప్ అస్, మాకు ఎప్పుడైనా మీరు సహాయం చేశారా? నెక్స్ట్ వన్, నువ్వు మమ్మల్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. యూ నెవర్ కేర్డ్ ఫర్ అస్. యూ నెవర్ కేర్డ్ ఫర్ అస్. నెవర్ అంటే ఎప్పుడు అని అర్థం. సో యూ నెవర్ కేర్డ్ ఫర్ అస్. నెక్స్ట్ వన్, ఇప్పుడు మీరు మమ్మల్ని మీకు సహాయం చేయమని అడుగుతున్నారు. మీరు ఎప్పుడు మాకు సహాయం చేయలేదు కానీ ఇప్పుడు మాత్రం మీకు సహాయం చేయమని మమ్మల్ని అడుగుతున్నారు. లైక్ ఇలా అంటూ ఉంటాం కదా. నౌ యూ ఆస్క్ అస్ టు హెల్ప్ యూ. నౌ అంటే ఇప్పుడు, యూ ఆస్క్ అస్ మమ్మల్ని అడుగుతున్నారు, టు హెల్ప్ యూ మీకు సహాయం చేయమని. నెక్స్ట్ వన్, ఎవరు మీకు సహాయం చేయరు. నో వన్ విల్ హెల్ప్ యూ. నో వన్ అంటే ఎవరు కూడా, విల్ హెల్ప్ యూ మీకు సహాయం చేయరు. నెక్స్ట్ వన్, ఇదిగో మీ డబ్బు. హియర్ ఈజ్ యువర్ మనీ. హియర్ ఈజ్ యువర్ మనీ అంటే ఇదిగో మీ డబ్బు. నెక్స్ట్ వన్, నువ్వు ఏ సమయానికి పడుకుంటావు. ఎట్ వాట్ టైమ్ డూ యూ గో టు బెడ్. ఎట్ వాట్ టైమ్ అంటే ఏ సమయానికి, డూ యూ గో టు బెడ్ నువ్వు ఏ సమయానికి పడుకుంటావు లేదా నువ్వు ఏ సమయానికి మంచం మీద పడుకుంటావు. నెక్స్ట్ వన్, నా దారి నుండి తప్పుకో. మూవ్ అవుట్ ఆఫ్ మై వే. మూవ్ అవుట్ అంటే తప్పుకో అని అర్థం. సో మూవ్ అవుట్ ఆఫ్ మై వే. నెక్స్ట్ వన్, నిన్నెవరు అడిగారు. హూ ఆస్క్డ్ యూ. హూ ఆస్క్డ్ యూ, ఆస్క్డ్ అంటే అడగడం. నెక్స్ట్ వన్, నేను అక్కడికి వెళ్ళను. ఐ విల్ నాట్ గో దేర్. ఐ విల్ నాట్ గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళను. నెక్స్ట్ వన్, గదిలో ఎవరూ లేరు. దెర్ ఈజ్ నో బడీ ఇన్ ది రూమ్. దెర్ ఈజ్ నో బడీ ఇన్ ది రూమ్. నో బడీ అంటే ఎవరూ లేరు అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్, ఆమెకి ఎక్కడ ఉండడం ఇష్టం లేదు. షీ డజంట్ లైక్ టు స్టే హియర్. షీ డజంట్ లైక్ టు స్టే హియర్ అంటే ఆమెకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. డజంట్ లైక్ అంటే ఇష్టం లేదు అని అర్థం. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్. వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే ఏం చేస్తున్నారు అని అర్థం. హియర్ అంటే ఇక్కడ. సో వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు. ఈ విషయంలో నేను మీకు సహాయం చేయలేను. ఐ కాంట్ హెల్ప్ యూ ఇన్ దిస్ మ్యాటర్. ఐ కాంట్ హెల్ప్ యూ అంటే నేను మీకు సహాయం చేయలేను. ఇన్ దిస్ మ్యాటర్ అంటే ఈ విషయంలో అని అర్థం. సో ఐ కాంట్ హెల్ప్ యూ ఇన్ దిస్ మ్యాటర్. నెక్స్ట్, నేను దీని గురించి ఆలోచించాను. ఐ థాట్ అబౌట్ దిస్. ఐ థాట్ అంటే ఆలోచించాను. అబౌట్ దిస్ అంటే దీని గురించి. ఐ థాట్ అబౌట్ దిస్. నెక్స్ట్ వన్, వెళ్ళి మీ నాన్నగారిని పిలుచుకురా. గో అండ్ కాల్ యువర్ ఫాదర్. గో అంటే వెళ్ళు, అండ్ కాల్ యువర్ ఫాదర్ మరియు మీ నాన్నగారిని పిలుచుకురా. గో అండ్ కాల్ యువర్ ఫాదర్. ఇది మనం ఇప్పుడే చేయాలి. వీ హ్యావ్ టు డూ దిస్ నౌ. వీ హ్యావ్ టు డూ దిస్ నౌ అంటే దీన్ని మనం ఇప్పుడే చేయాలి. వీ హ్యావ్ టు డూ దిస్ నౌ. నెక్స్ట్ వన్, మీ ఫోన్ మోగుతుంది. ఎవర్ ఫోన్ ఈజ్ రింగింగ్. ఎవర్ ఫోన్ ఈజ్ రింగింగ్ అంటే మీ ఫోన్ రింగ్ అవుతుంది. నువ్వు దీని గురించి నాకు ఎప్పుడూ చెప్పలేదు. యూ నెవర్ టోల్డ్ మీ అబౌట్ దిస్. యూ నెవర్ టోల్డ్ మీ అబౌట్ దిస్. యూ నెవర్ అంటే నువ్వు ఎప్పుడు, టోల్డ్ మీ అబౌట్ దిస్ దీని గురించి చెప్పలేదు. నెక్స్ట్ వన్,
నాకు ఇప్పుడు మీటింగ్ ఉంది. ఐ హ్యావ్ ఏ మీటింగ్ నౌ. ఐ హ్యావ్ ఏ మీటింగ్ నౌ. నౌ అంటే ఇప్పుడు అని అర్థం. సో నాకు ఇప్పుడు మీటింగ్ ఉంది. ఐ హ్యావ్ ఏ మీటింగ్ నౌ. నెక్స్ట్ వన్, నేను మీతో ఒక నిమిషం మాట్లాడవచ్చా? కెన్ ఐ టాక్ టు యూ ఫర్ ఏ మినిట్? కెన్ ఐ టాక్ టు యూ ఫర్ ఏ మినిట్ అంటే నేను ఒక నిమిషం మీతో మాట్లాడవచ్చా? కెన్ ఐ టాక్ టు యూ ఫర్ ఏ మినిట్? నెక్స్ట్ సెంటెన్స్, నేను నిన్ను ఎక్కడో చూసాను అనుకుంటున్నాను, లేదా నేను మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉంది. ఐ థింక్ ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్. ఐ థింక్ ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్ అంటే నేను మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉంది. నెక్స్ట్ సెంటెన్స్, నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్ అంటే నేను మిమ్మల్ని ఒకటి అడగవచ్చా? కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? నెక్స్ట్ వన్, నిన్ను ఇక్కడికి రమ్మని ఎవరు చెప్పారు? హూ టోల్డ్ యూ టు కమ్ హియర్? హూ టోల్డ్ అంటే ఎవరు చెప్పారు అని అర్థం. సో హూ టోల్డ్ యూ టు కమ్ హియర్, ఎక్కడికి రమ్మని నీకు ఎవరు చెప్పారు? నెక్స్ట్ వన్, అరగంట తర్వాత కాల్ చేయి. కాల్ మీ ఆఫ్టర్ 30 మినిట్స్. కాల్ మీ ఆఫ్టర్ 30 మినిట్స్ అంటే 30 నిమిషాల తర్వాత కాల్ చేయి, లేదా అరగంట తర్వాత కాల్ చేయి. నెక్స్ట్ వన్, నాకు నీ ముఖం చూడాలని లేదు. ఐ డోంట్ వాంట్ టు సీ యువర్ ఫేస్. ఐ డోంట్ వాంట్ టు సీ యువర్ ఫేస్ అంటే నాకు నీ మొహాన్ని చూడాలని లేదు. నెక్స్ట్ వన్, నాకేమీ గుర్తులేదు. ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్. ఐ డోంట్ రిమెంబర్ అంటే నాకు గుర్తులేదు, ఎనీథింగ్ ఏది కూడా. సో ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్. నెక్స్ట్ వన్, నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు? వై ఆర్ యూ ఆస్కింగ్ మీ? ఆస్కింగ్ అంటే అడగడం. సో వై ఆర్ యూ ఆస్కింగ్ మీ, నువ్వు నన్ను అసలు ఎందుకు అడుగుతున్నావు? నెక్స్ట్ వన్, వాళ్ళని లోపలికి రానివ్వండి. లెట్ దెమ్ కమ్ ఇన్. లెట్ దెమ్ కమ్ ఇన్ అంటే వాళ్ళని లోపలికి రానివ్వండి. లెట్ దెమ్ కమ్ ఇన్. నెక్స్ట్ వన్, మీ దగ్గర ఎంత డబ్బు ఉంది? నీ దగ్గర ఎంత డబ్బు ఉంది? హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్? హౌ మచ్ మనీ అంటే ఎంత, డూ యూ హ్యావ్ నీ దగ్గర ఉంది. ఎంతమంది ఉన్నారు? హౌ మనీ పీపుల్స్ ఆర్ దేర్? హౌ మనీ పీపుల్ ఆర్ దేర్ అంటే అక్కడ ఎంతమంది ఉన్నారు, లేదా అక్కడ ఎంత జనం ఉన్నారు. హౌ మనీ పీపుల్ ఆర్ దేర్. నెక్స్ట్ వన్, మీకు ఎంతమంది పిల్లలు, లేదా మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? హౌ మనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్? హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్ అంటే మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు. నెక్స్ట్ వన్, మీరు ఎక్కడ ఉంటారో నాకు తెలుసు. ఐ నో వేర్ యూ లివ్. ఐ నో అంటే నాకు తెలుసు, వేర్ యూ లివ్ మీరు ఎక్కడ ఉంటారో, లేదా మీరు ఎక్కడ నివసిస్తారో. ఐ నో వేర్ యూ లివ్. నెక్స్ట్ వన్, నా పరిస్థితిలో నువ్వుంటే ఏం చేసేవాడివి? ఇఫ్ యు వర్ ఇన్ మై సిచ్యువేషన్ వాట్ వుడ్ యూ డూ? ఇఫ్ యు వర్ ఇన్ మై సిచ్యువేషన్ అంటే నా పరిస్థితిలో నువ్వు ఉంటే, వాట్ వుడ్ యూ డూ నువ్వు అసలు ఏం చేసేవాడివి? ఇఫ్ యు వర్ ఇన్ మై సిచ్యువేషన్ వాట్ వుడ్ యూ డూ. నెక్స్ట్ వన్, నువ్వు నా గదిలో ఏం చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ మై రూమ్? వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ మై రూమ్ అంటే నువ్వు నా గదిలో ఏం చేస్తున్నావు? నేను దాన్ని బాగు చేయించుకుంటాను, లేదా నేను దాన్ని బాగు చేయిస్తాను. ఐ విల్ గెట్ ఇట్ రిపేర్డ్. ఐ విల్ గెట్ ఇట్ రిపేర్డ్ అంటే నేను దాన్ని బాగు చేయిస్తాను. నెక్స్ట్ వన్, ఆమె నన్ను నీ గురించి అడిగింది. షీ ఆస్క్డ్ మీ అబౌట్ యూ. షీ ఆస్క్డ్ మీ అబౌట్ యూ. అబౌట్ యూ అంటే నీ గురించి, ఆమె నన్ను నీ గురించి అడిగింది. లాస్ట్ వన్, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. యూ షుడ్ నాట్ గో దేర్. యూ షుడ్ నాట్ గో దేర్ అంటే నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. యూ షుడ్ నాట్ గో దేర్. సో చూసారు కదండి, ఇటువంటి సెంటెన్సెస్ అన్ని మనం సిచ్యువేషన్కి తగ్గట్టుగా మాట్లాడుతూ ఉంటాం కదా. సో దట్స్ ఆల్ ఇన్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. If you like my video, please do like and subscribe my channel. For more videos, click on the bell icon. Thank you.